అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ప్రేమలు సో మలయాళంలో లాస్ట్ మంత్ రిలీజ్ అయ్యి అక్కడ 9th ఫిబ్రవరి మలయాళంలో రిలీజ్ అయిన సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో తెలుసు. కోయిన్సిడెంట్ ఏంటంటే వాళ్ళు మలయాళంలో సినిమా అంతా హైదరాబాద్లో తీశారు. సో మన లొకేషన్స్ ఇవన్నీ మన హైదరాబాద్లో జరిగే కథనే 90%. సో ఆ సినిమా అక్కడ రిలీజ్ అయిన తర్వాత ఎస్ఎస్ కార్తికేయ, రాజమౌళి గారు అబ్బాయి, సో ఈ సినిమాని తెలుగులో చెయ్యాలి అని తెలుగులో రిలీజ్ చేయడం. సో తెలుగులో చేస్తున్నానని ముందు నన్ను సార్ ఇలా నైజాం ఇవన్నీ మీరు చేయాలంటే ఎనీ టైం అని చెప్పాను. నిన్న ప్రీమియర్ షోస్ వేస్తే ఆల్మోస్ట్ 10 స్క్రీన్లు ఒక్కొక్క స్క్రీన్ యాడ్ చేస్తూ 10 స్క్రీన్స్ ఫుల్ అయ్యాయి. థియేటర్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. సో ఈరోజు ప్రేక్షకులకి అన్ని ఏరియాల్లో రిలీజ్ అయ్యి మంచి మలయాళంలో ఎలా అయితే పెద్ద హిట్ అయిందో అలాగే ఇక్కడ నుంచి థియేటర్ల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇక్కడ కూడా ఇంతింతై వటుడింతై లాగా రేపు ఎల్లంటికి థియేటర్లన్నీ ఫుల్స్ అయిపోయి విపరీతమైన క్రౌడ్తో ఫుల్ ఎంటర్టైనర్. బేసిక్గా ఎందుకు చెప్తున్నంటే థియేటర్లో ఫుల్ ఉన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ వస్తే ఎంజాయ్ చేసేది వేరే లెవెల్లో ఉంటుంది. సో ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. మంచి రిలీఫ్, ఒక 2.5 hours మీరు ప్రశాంతంగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈ సినిమాని గుర్తుకు చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. సో డోంట్ మిస్ ఇట్. ప్రేమలు. అండ్ థ్యాంక్ యూ కార్తికేయ. ఇప్పుడే చెప్పాడు కార్తికేయకి ఫస్ట్ ప్రెస్ మీట్, సో అఫీషియల్గా. సో కార్తికేయ ఈరోజు ఈ సినిమా గురించి ఒక 2 మాటలు మాట్లాడతాడు. అలాగే తెలుగు డబ్ చేసిన ఆదిత్య రైటర్ అద్భుతంగా రాశాడు. అంటే ట్రాన్స్లేట్ మలయాళంలో ఉన్న ఫ్లేవర్ పోకుండా డైలాగులు పంచులు అవన్నీ అద్భుతంగా రాశాడు. ఆల్ ది బెస్ట్ ఆదిత్య, ఈజ్ అ గుడ్ ఫ్యూచర్ ఫర్ యూ. సో థ్యాంక్ యూ. ప్రేమలు వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి. అరౌండ్ Feb 15th అలాగా తెలిసింది నాకు ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కేరళలోని ప్రేమలు. సో దెన్ ఇమీడియట్లీ ఆ ప్రొడ్యూసర్స్ కాంటాక్ట్ చేసి వీ వాంటెడ్ టు రిలీజ్ ఇట్ హియర్. రాజ్ గారు చెప్పినట్టు బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంది అండ్ హైదరాబాద్ని అండ్ అదే హైదరాబాద్లో జరుగుతుంది అండ్ హ్యూమర్ త్రూ అవుట్ ద ఫిల్మ్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ హ్యూమర్, క్యాజువల్, వెరీ క్లీన్ హ్యూమర్ వేర్ యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్ విత్ ఎవరన్నా చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎవరితోనూ వచ్చి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసేది. నిన్న రాత్రి ప్రీమియర్స్ కూడా ద రెస్పాన్స్, ఆ వీడియోస్ కూడా వచ్చినాయి బయటికి. మీరు చూస్తే హౌ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. ఎవ్రీ 5-10 minutesకి నవ్వుకుంటూనే ఉంటారు. యా, సో ప్రొడ్యూసర్స్ నాకు కాంటాక్ట్ చేసినప్పుడు అండ్ దెన్ రియలీ థ్యాంక్ భావన స్టూడియోస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీస్. నాకు కూడా ఫస్ట్ వెంచర్ into distribution and thank you sir for supporting really Raj garki and Nizam side and Andhra side Annapurna they've supported. Thank you so much. And Aditya ki literally oka 7-8 days lo రాయడం అండ్ డబ్బింగ్ చెప్పించడం ప్రాసెస్ అంతా ఫినిష్ అయింది. దట్ థ్యాంక్ యూ ఆదిత్య అండ్ వాల్స్ అండ్ ట్రెండ్స్ టీమ్ ఫర్ ద సపోర్ట్. అండ్ అందరూ ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ విత్ యువర్ ఫ్యామిలీస్, హ్యావ్ అ గుడ్ లాఫ్ అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తికేయ ఫస్ట్ అండ్ దిల్రాజ్ గారు. ఈ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు ఇట్ వాస్ అ వెరీ సింపుల్ స్టోరీ. అంటే మనల్ని మనం చూసుకున్నట్టే ఉంటుంది. డైరెక్టర్ నాకు అనిపించింది ఏంటంటే, నేను థియేటర్లో పోయి మలయాళం వర్షన్ చూసినప్పుడు డైరెక్టర్ కొత్తగా ఏదో చేయాలి అన్నట్టు కాకుండా ఒక ఆడియన్ని చూపించాలని డిసైడ్ అయిందని అర్థమైంది. అందుకే ప్రతి ఒక్క క్యారెక్టర్తోనూ మనం రిలేట్ అవుతాం. వాళ్ళకి అర్థమయ్యేటట్టే వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారో అట్లనే రాయాలి అనిపించింది నాకు. సో దట్ రియలీ వర్క్డ్ and I'm so glad that I'm associated with Girish and Shyam Pushkar. I know they work in Malayalam, so it's a great privilege to be associated with this film. And special thanks to Kartikeya first of all for choosing me for this project. And it's a great experience for me. And please do watch Premalu in the nearest theaters. You will definitely have fun. Especially go with your gang. It will be a roller coaster ride of fun. Thank you so much.